హలో ఫ్రెండ్స్, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అధికంగా రాబడులు ఇచ్చేటువంటి పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఒకటైనటువంటి జీవన్ లాభ్ అనేటువంటి పాలసీ గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే దీంట్లో ప్రీమియం పేయింగ్ టర్ము, దీంతో పాటుగా ప్రీమియం హాలిడే అనేటువంటి రెండు ఆప్షన్స్ కూడా దీంట్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే అట్లా ఎన్ని టర్మ్స్ అయితే ఉంటాయి, ఏ విధంగా మనం దీని యొక్క ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాలనేది అయితే చూద్దాం. ఇక్కడ మొదటిగా చూసుకున్నట్లయితే ఈ పాలసీలో మొత్తం వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ ప్రీమియం మోడ్స్ ఉంటాయన్నమాట. అంటే ఎలాంటి ప్లాన్స్ అనేది చూద్దాం. ఒకటి వచ్చేసరికి 25 years టర్మ్తో కూడినటువంటి పాలసీగా చెప్పొచ్చు దీన్ని. సో ఇంకోటి వచ్చేసరికి 21 years, దాని తర్వాత 16 years. సో ఈ 25 years టర్మ్ ఉన్నటువంటి పాలసీ ఏదైతే ఉంటుందో దీనికి ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసరికి 16 years మాత్రమే. ఇక్కడ 9 years వచ్చేసరికి ప్రీమియం హాలిడే అనమాట. అంటే ఈ 9 years మనం ప్రీమియం అనేటువంటిది ఏం పే చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. అలాగే ఇంకోటి వచ్చేసరికి 21 years కనుక మనం టర్మ్ తీసుకున్నట్లయితే దీనికి మనం ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసరికి 15 years అనేటువంటిది మనం ప్రీమియం అనేది పే చేస్తే సరిపోతుంది. అలాగే ఇంకోటి మరి షార్ట్ టర్మ్లో కావాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి 16 years టర్మ్ అనేటువంటిది అయితే అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. ఈ 16 years టర్మ్ సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు 10 years అనేది ప్రీమియం అయితే పే చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మీకు 25 yearsకి, 21 yearsకి, 16 yearsకి సో ఈ 3 టర్మ్స్లో మనం ఒక ఇన్కమ్ అనేటువంటిది ఏ విధంగా మనం ప్రీమియం పే చేయాల్సి ఉంటుంది, ఎంతకు పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది, తీసుకున్న తర్వాత ప్రీమియం ఏ విధంగా ఉంటుంది, దాని నుంచి వచ్చేటువంటి రిటర్న్స్ కావచ్చు, బోనస్లు కావచ్చు, వీటన్నిటి గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ అనేటువంటి తీసుకునేటప్పుడు మనం ఏ పర్పస్ మీద ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటువంటిది అయితే తీసుకుంటున్నాం అనే దాని గురించి మనకి పూర్తి అవగాహన అనేటువంటిది అయితే ఉండటం అవసరం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవారి కోసం తీసుకుంటున్నామా, అంటే ఎవరైతే మేజర్ హ్యాండ్ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారో ఫ్యామిలీలో వాళ్ళు తీసుకుంటున్నారా, లేదంటే పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ఆర్ మ్యారేజ్ కోసం తీసుకుంటున్నారా, లేదా రిటైర్మెంట్ కోసం ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారా, లేదంటే సెర్టెన్ టైం లిమిట్ తర్వాత ఒక బిజినెస్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారా అనే దాన్ని పట్టుకొని మీరైతే ఒక క్లారిటీ తోటి ఒక బిజినెస్ గురించి కావచ్చు, ఎడ్యుకేషన్స్ కావచ్చు, సో వాట్ ఎవర్ రిటైర్మెంట్ ప్లాన్ కావచ్చు, వీటి మీద ఏదైతే మీకు ఒక ఆలోచన అనేటువంటిది ఉంటుందో సో దానికి మీరు తీసుకునేటువంటి టర్మ్ బేస్ చేసుకొని అప్పటికి ఇప్పుడు మీరు ఏదైతే ప్రీమియం పే చేస్తారో రిటర్న్ వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ సరిపోతుందా లేదా, సో అప్పుడు మనకి రిక్వైర్డ్ అమౌంట్ రావాలంటే ఇప్పుడు మనం ఎంత ప్రీమియం జనరేట్ చేసుకోవాలనే దాని గురించి కూడా మనం కొంచెం ఆలోచించుకొని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మొదటగా ఈ ప్రీమియం అనేటువంటిది పే చేయడం వల్ల మనకు ఉన్నటువంటి బెనిఫిట్స్ అయితే చూద్దాం. సో మొదటగా చూసుకున్నట్లయితే బెనిఫిట్స్లో సమ్ ఇష్యూడ్ మరియు పేమెంట్ మోడ్ ఏదైతే ఉంటుందో దీని మీద ట్యాక్స్ రిబేట్ అనేటువంటిది అయితే మనకి దొరుకుతుంది. తర్వాత లైఫ్ కవర్ అనేటువంటిది అయితే వస్తుంది. మనం పాలసీ ఎన్ని రోజులు అయితే యాక్టివ్లో ఉంటుందో యాక్టివ్లో ఉన్నంత వరకు లైఫ్ కవర్ యాక్టివ్లోనే ఉంటుందన్నమాట. తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్ అనమాట. సో మనకి ఏదైనా సరే మిగతా సేవింగ్స్ ఏవైతే ఉంటే వీటికి మనం ట్యాక్స్ అనేటువంటిది పే చేయాల్సి ఉంటుంది రిటర్న్స్లో. కాకపోతే ఇక్కడ మనకి ఎల్ఐసి నుంచి వచ్చేటువంటి మెచ్యూరిటీ అమౌంట్ ఏదైతే ఉంటుందో దీంట్లో ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అనమాట. తర్వాత ప్రాఫిట్ పార్టిసిపేషన్, అంటే బోనస్లు ఏవైతే వస్తాయో బోనస్లు కావచ్చు, తర్వాత ఫైనల్ అడిషనల్ బోనస్ కావచ్చు, వీటి నుంచి మనకి ప్రాఫిట్ కూడా అడిషనల్గా వస్తుంది. తర్వాత మనం సరెండర్ బెనిఫిట్ అనమాట. ఒక 2 years or 3 years పాలసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఎప్పుడైనా సరెండర్ చేసుకోవాలనుకున్నట్లయితే సరెండర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత లోన్ తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. దీంతోపాటుగా డెత్ బెనిఫిట్, ఇది ఎల్ఐసిలో ఉన్నటువంటి అన్ని పాలసీస్కి కూడా వర్తిస్తుంది. దీంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అన్నట్టు. సో మీరు ఏదైతే ఎక్కువగా ఇయర్లీ 6 lakhs or 7 lakhs కంటే ఎక్కువ ఇన్కమ్ కనుక జనరేట్ చేస్తున్నట్లయితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది అయితే పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో అలాంటి సందర్భంలో మీరు ఎల్ఐసి ప్రీమియం కనుక పే చేసుకుపోయినట్లయితే సో ఈ ప్రీమియం కూడాను మీరు ట్యాక్స్ రిబేట్ కింద అయితే కొంత మీకు వెనక్కి వచ్చేటువంటి అవకాశం కూడా అయితే ఉంటుంది. రైట్, ఇప్పుడు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి 10 లక్షల రూపాయల ఎల్ఐసి పాలసీ కనుక తీసుకున్నట్లయితే సో ఇతను సంవత్సరానికి ఎంత పే చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా 6 నెలలకు కావచ్చు, 3 నెలలకి, నెలకి, రోజువారీ కూడా ఎంత పడుతుంది అనేటువంటి క్యాలిక్యులేషన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 30 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి, అది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, సో 10 lakhs పాలసీ కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు టర్మ్స్ వచ్చేసరికి 3 టర్మ్స్ చెప్పాం కదా, 21 years, 25 years, 16 years అని చెప్పేసి. సో ఇక్కడ మనం పైన నుంచి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి 25 years ఉన్నటువంటి ప్లాన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. రైట్,
సో ఈ 25 ఇయర్స్ ప్లాన్ కనుక మనం తీసుకున్నట్లయితే టర్మ్ వచ్చేసరికి 25 ఇయర్స్ ఉంటుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే మనం ప్రీమియం పే చేసేసరికి 16 ఇయర్స్ మాత్రమేనమాట. అయితే దీనికి ఇప్పుడు మనం ఇయర్లీ ప్రీమియం వచ్చేసరికి 46,491 రూపాయలు అయితే మనం ఇయర్లీ ప్రీమియం అనేది పే చేస్తూ ఉంటాము. రైట్, దీంట్లో వచ్చేసరికి 45,468 రూపాయలు వచ్చేసరికి ప్రీమియం కింద పడుతుంది. 1023 రూపీస్ వచ్చేసరికి జిఎస్టీ కింద అనమాట. రెండు కలిపితేనే 46,491 అనమాట. అలాగే హాఫ్ ఇయర్లీ కనుక మనం పే చేయాలనుకున్నట్లయితే 23,484 రూపీస్ పడుతుంది. క్వార్టర్లీ అంటే 3 మంత్స్ కనుక మనం పే చేయాలనుకున్నట్లయితే 11,861 రూపీస్ అనమాట. సో పర్ మంత్ వచ్చేసరికి 3,954 రూపీస్. అలాగే పర్ డే కనుక మీకు క్యాలిక్యులేషన్ కావాలనుకున్నట్లయితే ఆల్మోస్ట్ 127 రూపీస్ పర్ డే అయితే దీనికి అమౌంట్ అయితే మనం పే చేయడం జరుగుతుందన్నమాట. సో ఓవరాల్గా ఈ 10 lakhs పాలసీ మొత్తానికి కూడాను అప్రాక్సిమేట్గా మనం పే చేసే ప్రీమియం వాల్యూ కనుక చూసుకున్నట్లయితే 7,44,879 రూపీస్ అయితే మనం అప్రాక్సిమేట్గా పే చేస్తూ ఉంటాం. అయితే ఈ 10 lakhs పాలసీకి 7,44,000 ఏదైతే మనం పే చేస్తున్నామో దీనికి మన రిటర్న్ కనుక మనం చూసుకున్నట్లయితే 16 ఇయర్స్ పాటు మాత్రమే ఇది పే చేస్తాం మనం. అదే 25th ఇయర్ మన రిటర్న్ కనుక చూసుకున్నట్లయితే మనం ఏదైతే సమ్ అష్యూర్డ్ తీసుకున్నామో 10 lakhs, ఆ 10 lakhs ప్లస్ బోనస్ వచ్చేసరికి 11,75,000 బోనస్ యాడ్ అవుతుంది. దీంతో పాటుగా పాలసీ మనకి కంటిన్యూస్గా మనం రన్ చేసుకుంటూ లాస్ట్లో మెచ్యూరిటీ అయ్యే టైం వరకు పాలసీని యాక్టివ్లో ఉంచుకున్నందుకు గాను మనకి ఫైనల్ ఎడిషనల్ బోనస్ కింద 4,50,000 అనేటువంటిది అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ అప్రాక్సిమేట్ రిటర్న్ వచ్చేసరికి మనకి 25th ఇయర్ 26,25,000 అయితే మన రిటర్న్ రావడం జరుగుతుంది అనమాట. పాలసీ వాల్యూ 10 లక్షలు అయినప్పటికీ మనం కట్టేటువంటి ప్రీమియం కనుక చూసుకున్నట్లయితే 7,44,000 మాత్రమే మనం పే చేస్తూ ఉన్నాం. తర్వాత మనకి రిటర్న్ వచ్చేసరికి 26,25,000 అనేటువంటిది రిటర్న్ రావడం అయితే జరుగుతుందన్నమాట. సో దీన్ని పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని కూడా చెప్పొచ్చు. సో మనం ఏదైతే ఈ 9 years ప్రీమియం కట్టకుండా సో ప్రీమియం హాలిడే అనేటువంటిది అయితే తీసుకున్నాము, ఈ గ్యాప్లో మనం ఏదైతే అప్పటి వరకు పే చేసినటువంటి ప్రీమియం అమౌంట్స్ ఉంటాయో సో ఇదంతా కూడా మనకి కాంపౌండ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా మనం పే చేసినటువంటి ప్రీమియమ్స్ కానీ రిటర్న్స్ కూడా చాలా హై రిటర్న్స్ అనేటువంటివి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈ పాలసీ నడుస్తున్నటువంటి టైంలో ఏ టైంలో అయినా సరే మీకు లోన్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది 2 years కంప్లీట్ అయిపోయిన తర్వాత. అలాగే మీరు పాలసీ కనుక క్లోజ్ చేయాలనుకున్నట్లయితే సరెండర్ వాల్యూ కూడాను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో సెక్షన్ 80C కింద ఏదైతే ప్రీమియం పే చేస్తున్నామో సెక్షన్ 80C కింద ట్యాక్స్ రిబేట్ కూడా పొందొచ్చు. దీని తర్వాత సెక్షన్ 10D కింద వచ్చేసరికి మెచ్యూరిటీ బెనిఫిట్ అనమాట. మెచ్యూరిటీలో మీకు ఏదైతే అమౌంట్ వస్తుందో దీంట్లో ఎటువంటి ట్యాక్స్ అనేటువంటిది డిటెక్ట్ చేయరు, మనకి ఫుల్ అమౌంట్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ 10 lakhs పాలసీ 25 years టర్మ్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి. అలాగే సేమ్ పాలసీ 30 years ఉన్నటువంటి పర్సన్ 21 years కనుక పాలసీ తీసుకుంటే ప్రీమియం ఎలా పడుతుంది అనేది చూద్దాం ఒకసారి. సో 21 years కనుక మనం టర్మ్ తీసుకున్నట్లయితే 15 years అమౌంట్ అనేటువంటిది మనం పే చేయాల్సి ఉంటుంది. సో 15 years ఏదైతే అమౌంట్ పే చేస్తామో దీనికి ఇయర్లీ ప్రీమియం కనుక మనం చూసుకున్నట్లయితే 54,807 రూపాయలు అనేటువంటిది ఇయర్లీ ప్రీమియం అయితే పే చేస్తూ ఉంటాం. హాఫ్ ఇయర్లీ అంటే 6 నెలలకు ఒకసారి కనుక పే చేయాలనుకున్నటువంటి వాళ్ళు 27,685 రూపాయలు ప్రీమియం అయితే పడుతుందన్నమాట. అదే 3 నెలలకు కనుక తీసుకున్నట్లయితే 13,983 రూపాయలు, మంత్లీ 4,661, పర్ డే కనుక చూసుకున్నట్లయితే 150 రూపాయలు అయితే ప్రీమియం పడుతుందన్నమాట అప్రాక్సిమేట్గా. సో దీనికి 21 years తీసుకున్నప్పటికీ మనం ప్రీమియం కట్టేసరికి 15 years మాత్రమే. అయితే ఈ 15 years మొత్తం మీద కూడాను మనం అప్రాక్సిమేట్గా అంటే దాదాపుగా ప్రీమియం అనేటువంటిది ఎంత పే చేస్తాము అనే దాని గురించి కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్ ప్రీమియం వచ్చేసరికి మనం అప్పటి వరకు 8,23,311 రూపాయలు అయితే మనం 15 yearsలో ప్రీమియం అయితే పే చేసి ఉంటాము. అలాగే దీనికి రిటర్న్ కనుక మనం చూసుకున్నట్లయితే 21st year సమ్ అష్యూర్డ్ మనం తీసుకున్నటువంటి సమ్ అష్యూర్డ్లో 10 lakhs అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ జీవన్ లాభ్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైతే సమ్ అష్యూర్డ్ తీసుకుంటామో సమ్ అష్యూర్డ్ కంటే తక్కువ అమౌంట్ మనం పే చేస్తున్నాం పాలసీలో. ఇక్కడ 10 lakhs పాలసీ కానీ మనం 8,23,000 మాత్రమే మనం పే చేస్తున్నాం అనమాట. అయితే ఇక్కడ చూడండి రిటర్న్ వచ్చేటప్పుడు సమ్ అష్యూర్డ్ 10 lakhs తీసుకున్నాం కాబట్టి 10 lakhs సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ వచ్చేసరికి 9,24,000 రూపాయలు బోనస్ యాడ్ అవుతుంది. అలాగే ఫైనల్ ఎడిషనల్ బోనస్ వచ్చేసరికి 1 lakh రూపీస్ ఫైనల్ ఎడిషనల్ బోనస్ కూడా యాడ్ అవుతుందన్నమాట.
దీనికి టోటల్ రిటర్న్ కనుక మనం చూసుకున్నట్లయితే 20,24,000 రిటర్న్ అనేటువంటిది అయితే రావడం జరుగుతుంది. ఏది మీరు మంత్లీ 4,600 కనుక మీరు సేవ్ చేసుకున్నట్లయితే మీకు 21st ఇయర్ 20,24,000 అనేటువంటిది మీకు రిటర్న్ అనేటువంటిది అయితే రావడం జరుగుతుంది వితౌట్ ఎనీ ట్యాక్స్ డిడక్షన్ అనమాట. సో దీనికి కూడా ఇందాక చెప్పినట్టు సో ట్యాక్స్ రిబేట్స్ కావచ్చు, మెచ్యూరిటీ టైంలో మనకి ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ అనేటువంటివి కూడా అవైలబిలిటీలు అయితే ఉంటాయి. నెక్స్ట్ అదే ఇంకొకటి షార్ట్ టర్మ్లో ఎవరైతే ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో వీళ్ళకి కూడాను జీవన్ లాభ్లో ఈ 16 years టర్మ్ ఉండేటువంటి ఒకటి ప్లాన్ అయితే అవైలబిలిటీలో అయితే ఉంది. సో సేమ్ పర్సను 30 years ఉన్నటువంటి ఒక పర్సను ఈ 16 years కనుక మరి టర్మ్ పెట్టుకుని పాలసీ కనుక తీసుకున్నట్లయితే మన జీవన్ లాభ్ పాలసీ 10 years అనేటువంటిది ప్రీమియం అయితే పే చేయాల్సి ఉంటుంది. 16th year అనేటువంటిది మెచ్యూరిటీ ఇయర్గా అయితే మనం చెప్పొచ్చు. సో దీనికి కూడా సమ్ ఇష్యూ 10 lakhs, ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసరికి 10 years మాత్రమే, మెచ్యూరిటీ టర్మ్ వచ్చేసరికి 16th year అనమాట. రైట్, ఇందులో వచ్చేసరికి మనం పే చేసేటువంటి ప్రీమియం కనుక చూసుకున్నట్లయితే ఇయర్లీ 85,573 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది ఇయర్లీ. అదే హాఫ్ ఇయర్లీ కనుక మనం చూస్తే 43,000 రూపీస్, క్వార్టర్లీ కనుక చూస్తే 21,000 రూపీస్ అయితే క్వార్టర్లీ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది 3 monthsకి ఒకసారి. అదే అలా కాకుండా మంత్లీ కనుక మనం చూస్తే 7,277 రూపీస్ అనమాట. అంటే పర్ డే కనుక క్యాలిక్యులేషన్ చేసుకోగలిగితే 234 రూపీస్ అయితే పర్ డే పడుతూ ఉంటాయి. దీనికి టోటల్ అప్రాక్సిమేట్ పేడ్ ప్రీమియం అంటే మొత్తం మీద మనం కట్టేటువంటి ప్రీమియం దాదాపుగా 8,57,613 రూపాయల వరకు ప్రీమియం అయితే పడడానికి అవకాశం అయితే ఉంటుంది. దీంట్లో అప్రాక్సిమేట్ రిటర్న్స్ అయితే మనం చూద్దాం. సమ్ ఎష్యూడ్ వచ్చేసరికి మనం తీసుకున్నటువంటి 10 lakhs సమ్ ఎష్యూడ్ వస్తుంది. సో ఈ సమ్ ఎష్యూడ్ 10 lakhsలో కూడా మనం పే చేసేది ఎంత 10 years మొత్తం మీద 8,50,000 మాత్రమే మనం పే చేస్తున్నాం. సో మనం సమ్ ఎష్యూడ్ 10 lakhs తీసుకున్నప్పటికీ కానీ రిటర్న్ వచ్చేసరికి మనకి చూడండి సమ్ ఎష్యూడ్ 10 lakhs రిటర్న్ యాడ్ అవుతుంది. దీంతోపాటు 6,40,000 బోనస్ యాడ్ అవుతుంది. అలాగే ఫైనల్ ఎడిషనల్ బోనస్ కింద ఇంకొక 25,000 రూపీస్ కూడా మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి టోటల్ రిటర్న్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 16,65,000 రూపీస్ రిటర్న్ అనేటువంటిది అయితే వస్తుందన్నమాట. సో ఇందులో మనం పే చేసేసరికి 8,57,613 రూపీస్, రిటర్న్ వచ్చేసరికి 16,65,000 రూపీస్ అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా క్లుప్తంగా మనం 3 టర్మ్స్ మీద 10 lakhs పాలసీ కనుక మనం తీసుకున్నట్లయితే సో దీంట్లో ఏ పాలసీకి మనం ఎంత పే చేస్తామో మనకి ఎంత అమౌంట్ వస్తుంది, దాని టర్మ్ ఏంటనేది ఒకసారి క్లియర్గా చూద్దాం సింపుల్గా అనమాట. సో 10 lakhs పాలసీయే మీరు 16 years కనుక తీసుకున్నట్లయితే 10 years అమౌంట్ పే చేస్తారు, 16th year మెచ్యూరిటీ వస్తుంది. 10 years మీద మొత్తం మీరు పే చేసేటువంటి ప్రీమియం కనుక చూసుకున్నట్లయితే 8,57,613 రూపాయలు కడతారు. మనకి రిటర్న్ వచ్చేసరికి 16,65,000 రూపాయలు టోటల్ రిటర్న్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అలాగే 21 years కనుక మీరు తీసుకున్నట్లయితే 15 years ప్రీమియం అయితే పే చేయాల్సి ఉంటుంది. 15 years మొత్తం మీద కూడా మీరు 8,23,000 రూపాయలు అయితే ప్రీమియం అయితే దాదాపుగా పే చేస్తూ ఉంటారు. అలాగే రిటర్న్ కనుక మనం చూసుకున్నట్లయితే 20,24,000 రిటర్న్ అనేటువంటిది అయితే ఈ 21 years టైంలో అయితే పొందొచ్చు. అలాగే 25 years కనుక మీరు తీసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ వచ్చేసరికి మీరు 46,000 రూపాయల ప్రీమియం అయితే పే చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద వచ్చేసరికి 25 years మీరు పెట్టుకున్నప్పటికీ ప్రీమియం పే చేసే 16 years కనుక సో ఓవరాల్గా వచ్చేసరికి మనం పే చేసేటువంటి ప్రీమియం కనుక మనం చూస్తే దాదాపుగా 7,44,000 రూపీస్ అయితే మనం ఓవరాల్గా ప్రీమియం అయితే పే చేస్తూ ఉంటాము. అలాగే దీనికి మనకు వచ్చేటువంటి రిటర్న్ కనుక మనం చూసుకున్నట్లయితే 26,25,000 అనమాట. సో 7,44,000 మనం కట్టినట్లయితే ఈ 25 years టర్మ్ దానికి 26,25,000 రూపాయలు మన అమౌంట్ అయితే లాస్ట్లో వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఏదైనా సరే మనకి ఇన్సూరెన్స్ పాలసీ కింద లాంగ్ టర్మ్ తీసుకున్నప్పటికీ మనకి లైఫ్ కవర్ కూడా ఎక్కువ కాలం వస్తుంది. అట్ ది సేమ్ టైం మనం కట్టేటువంటి ప్రీమియం తక్కువ అవుతుంది. సో తక్కువ ప్రీమియంతో పాటు మనకు వచ్చేటువంటి రిటర్న్స్ కూడా ఎక్కువగా ఉండడానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎవరైతే పాలసీ తీసుకోవాలనుకునేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పాలసీ మనకి మీరు ఒకవేళ వేరే ప్లేస్లో కనుక ఉంటున్నట్లయితే సో మీకు ఆన్లైన్లోనే పాలసీ అనేటువంటిది అయితే చేయడం జరుగుతుంది. సో మీరు ఎక్కడైతే ఉంటున్నారో సేమ్ ప్లేస్ నుంచి పాలసీ అనేటువంటిది అయితే తీసుకోవచ్చు. సో డైరెక్ట్గా మీకు ఫోన్పేకి డైరెక్ట్ LIC ఆఫ్ ఇండియా నుంచి అయితే మీరు పేమెంట్ కూడా మీరు అప్రూవల్ చేయొచ్చు. డైరెక్ట్గా మీ ఫోన్ నుంచి మీరు అనేటువంటిది పేమెంట్ అయితే చేసుకోవచ్చు. మనకి బాండ్స్ కూడా డైరెక్ట్గా
మన రిజిస్టర్ అడ్రస్ ఏదైతే ఇచ్చేస్తున్నామో మన అడ్రస్కి అయితే బాండ్స్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.